చదవండి చదవండి చదవండి. చదువు వల్ల అసమానతలు ఉండవు, చదువు వల్ల పేదరికం ఉండదు, చదువు వల్ల మూఢతత్వం ఉండదు, చదువు వల్ల ఎలాంటి విభేదాలు ఉండవు. కాబట్టి చదవడం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి విద్యను మనం ఖచ్చితంగా చదవాలా. మన తాతలు పోయారు, ముత్తాతలు పోయారు, మనం స్థాయికి పోయింది. మన పిల్లల బతుకులను బాగుపడాలంటే వాళ్ళకు ఈ యొక్క చదువు విజ్ఞానాన్ని అందించాలా. కాబట్టి ఈ చదువు విషయాన్ని పట్ల ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని చదువుతారని చెప్పేసి కోరుకుంటున్నాం. పాత్రికేయుల తరఫున సమాజంలో మేము ఒక భాగం కాబట్టి సమాజాన్ని చైతన్యపరచడంలో మేము ఒక తోడ్పాటును అందించాలి. విలేకరులకు రోడ్లే తరగతి గదులు, వీధులే పాఠశాలలు, ఇలాంటి గ్రామాలే మాకు స్ఫూర్తిదాయకం. కాబట్టి మీరు చెప్పినటువంటి ప్రత్యేక గ్రామానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ప్రతి సమస్యను కూడా ప్రశ్నించని చోట ప్రగతి ఉండదు. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అయినా అధికారులకు, మాలాంటి పాత్రికేయులకు, అట్లాగే ఎవరితో ఏ సమస్య పరిష్కారం అవుతుందో వారి దృష్టికి తీసుకెళ్ళి మీరందరూ కూడా అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక రాజకీయ నాయకుడు 5 ఏళ్లకు ఒక్కసారి వచ్చేటువంటి ఎలక్షన్ల గురించి ఆలోచిస్తే, ఒక రాజనీతి గల వ్యక్తులు భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తారు. కాబట్టి చాలా విషయాల్లో నిపుణత కలిగినటువంటి వారు. కాబట్టి మీకు మంచి అధికారులు ఉన్నారు, ఇటువంటి వాళ్ళను ఉపయోగించుకోవాలి. ఎస్ఐ గారు, సిఐ గారు, ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు. కాబట్టి వారితో పని తీసుకొని మన పిల్లల్ని, మనల్ని, మన భవిష్యత్ తరాలని బాగు చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు.